పట్నంలా తొవ్వెంట పోతుంటే గోడల పొంట మా సినిమా పలానా తారీఖు విడుదలైతుంది చూడురని సినిమా పోస్టర్లు. మీకు కొలువు కావాలనా అయితే మా కంపెనీలకు రారి అని, మీకు ఇల్లు కిరాయి కావాలనా బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, కాలేజీలు, స్కూళ్ళ పోస్టర్లు అంటి పెట్టుంటాయి. పబ్లిసిటీ కోసానికి ఇట్లా గోడలన్నీ పోస్టర్లతోని నింపేస్తుంటారు. చల్ ఇవి చేయబట్టి పట్నం అందమంతా పోతుందని ఈ నడమ బొమ్మలేపిస్తున్నారు. ఈడికి మంచిగానే ఉన్నది, కానీ అటెనక ఏమైతుందంటే ఆటగాళ్లు అగుపడకుండా అవుతుంటే దేశ నాయకులు దాగుంటున్నారు. ఖమ్మం గోడలన్నీ తోపు ఆటగాళ్లు, దేశం కోసం తన్లాన్యోళ్ళు, కవులు, కళాకారుల బొమ్మలతో నింపేస్తే పట్టించుకునేటోళ్ళు లేక కొన్ని జాగాలలో పెచ్చలు ఊడిపోతుంటే ఇంకో కొన్ని దిక్కుల బుడ్డ దందాలు చేసేటోళ్ళు పెట్టే బండ్లు సామాన్లు ఏవచ్చి ఆయనతో కనబడకుండా అవుతున్నాయి. అగో గాంధీ తాత బొమ్మ కానరాకుండా 4 గిరకల బండి అడ్డం పెడితే కస్తూర్బా గాంధీని కనబడకుండా చేసిండ్రు. ఈడ గోడ పొడుగుతూ అందమైన బొమ్మలు అగుపడకుండా కుండలు, కూజలు, బండ్లు పెట్టిండ్రు. కొందరు ఉత్తములు ప్రైవేట్ పోస్టర్లు కూడా అంటించారు. ఆడ ఈడని ఏం లేదు, ఖమ్మం అంతటి ఇదే కథ. కొన్ని బొమ్మల పరిస్థితి అయితే చెప్పుకోండి చూద్దామని టాస్క్ ఇచ్చినట్టే ఉన్నది. పెయింట్ రాలిపోతున్నా, అడ్డంగా బండ్లు స్టాక్ పెడుతున్నా ఇట్లా వచ్చిన వాళ్ళు లేరు. ఏదో అప్పటి మందం బొమ్మలు వేపించినమా, బిల్లులు పెట్టినమా అన్నట్టే ఉన్నది. కానీ అసలు ఆట ఎందుకు వేపించినట్టు, పబ్లిక్ ఏం ఫాయిదా అవుతున్నట్టు అనేది మాత్రం ఆలోచన చేస్తలేరు. కానీ ఇప్పుడు అవి పెచ్చులుగా ఊడిపోతూ ఉన్నాయి. మరో పక్క కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. బండ్లు పెట్టి కూడా దాన్ని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇటువైపుగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? దేశం కోసం తనలాంటి నాయకులు, ఆటగాళ్ల వివరాలు, ఓటు గొప్పతనం చెప్పే బొమ్మలు గీపిస్తే అవి చూసన్నా కొందరన్నా తెలుసుకుంటారు. మళ్ళా గోడలు కూడా తేట ఉంటాయని గీ ఉపాయం చేస్తే ఆఫీసర్ల లాపరో గోడల మీద కొట్టొచ్చినట్టుగా అనరాబట్టే. స్వచ్ఛత కోసం గీ కార్యం పెట్టుకుంటే స్వచ్ఛతే అడ్రస్ లేకుండా పోతుంది అన్నట్టు. ఈ ఎండకు వానకు తడవకుండా ఏమైనా కొత్త టెక్నాలజీ వస్తే దాంతో పాటు వేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మళ్ళా పెయింటింగ్ లేపించి ఖమ్మంను తేటగా చేయాలి, బొమ్మల కట్టంగా ఏమి ఉండకుండా చూడాలని కోరుతున్నారు అంతా.